హాయ్, హలో, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. ఎటు వెళ్ళిపోయింది ఈ చిన్ని రాక్షసి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. మన భారతదేశంలో, మన ఊరిలో, మన ఇంటి గార్డెన్లో దేవుడి పూజకి పూలు కోద్దామని వచ్చాను. నాకే పెద్ద షాక్ ఇస్తూ ఈ మందారం చెట్లో ఏదో దాంకొని ఉంది. చూద్దాం రండి. టెర్రస్ గార్డెన్ ఏమో కానండి, ఓపెన్ గార్డెనింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెర్రస్ గార్డెన్లో అయితే కొంచెం సేఫ్గా ఉండొచ్చేమో, కానీ ఓపెనింగ్ గార్డెనింగ్ మాత్రం మనకు తెలియకుండా కొన్ని అంటే పాములు కానీ ఏముంటాయో చెప్పలేము. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏముందిలే అన్న నిర్లక్ష్యంతో ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ పూలు కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేయటం మంచిది కాదండి. అలా ఏదో ఆలోచిస్తూ మనం చేపెట్టేస్తే ఆ చెట్టులో ఏముందో కూడా తెలియకుండా అయిపోతుందండి. చూసారా, ఈ దాసాన్ని అంటే మందారం చెట్టులో తెలియకుండా, అంటే మనకు దీంట్లో పామ, ఇది చెట్టు కొమ్మ అని కూడా తెలియనంత విధంగా ఉంది. ఇది పసికిర పాము అనుకుంటాను. అంటే గ్రీన్గా, చాలా గ్రీన్గా ఉందండి. ఏముందులే అన్న నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు. మార్కు పెట్టాం కదా, ఆ మార్కులో మాత్రం గ్రీనరీగా కనిపించేదే పాము అండి. అంటే అది పాము అని కూడా తెలియనంతగా ఉంది. అందుకే సేఫ్ జోన్లో ఉండండి. ఏముందులే అన్నట్టు కేర్లెస్గా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అండి. పాముని చంపకూడదు, హాని కలిగించకూడదు అని మాత్రం అనుకోకండి. ఎందుకు అంటే అవి మనము సేఫ్ జోన్లో ఉండాలి అంటే వాటిని కొంచెము దారి మళ్ళించటము అలా చేసినా కూడా అవి మళ్ళా తిరిగేసి ఇక్కడికే వచ్చి ఇక్కడే పిల్లలు అంతా చెట్లలో ఉండిపోతాయండి. ఎక్కడ అలవాటైతే అక్కడ మాత్రమే స్థావరం ఏర్పరచుకుంటాయి. అందువల్ల మాత్రం నేను నా సేఫ్టీకి, అంటే అది పామా అన్నట్టు తెలియనంతగా ఎక్కువ గార్డెన్లో తిరుగుతుంటాం కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పి వీళ్ళని పిలిచాను. వీళ్ళు పాపం చాలా హెల్ప్ చేస్తున్నారండి. అంటే పెద్ద పామేమోనని పెద్ద వస్తువు గడ్డపార అంటే అంతది తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి మళ్ళీ తెలుగు కూడా రాదండి, అయినా కూడా మంచి మనసుతో వచ్చారు. చిన్న పాము అనేసరికి కర్ర తీసుకొని కొట్టేస్తున్నారు. చూసారా ఎంత పెద్దగా ఉందో, 1 మీటర్ ఉందండి. ఓకే చంపేశారు, అయిపోయింది. ఒక ప్రాణం చనిపోయింది. అయినా పర్లేదు, మనం సేఫ్ జోన్లో ఉండాలంటే కొన్ని తప్పదండి చేయక. అందువల్ల వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలా చేసాము. అందుకే చెప్తున్నానండి, ఓపెన్ గార్డెన్ వాళ్ళు మాత్రం ఎక్కువ లేడీస్ గార్డెనింగ్లో ఉంటారు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుండండి. ఏముందులే అన్నట్లు మాత్రం నిర్లక్ష్యంగా ఉండగక్కండి. ముందు మనం సేఫ్ జోన్లో ఉంటే ఏ పని చేసినా అది హ్యాపీనెస్ ఇస్తుంది. మనకే కాదు, మనం సేఫ్గా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ లేడీస్ లేకుండా ఫ్యామిలీ అంటే చాలా కష్టం అండి. లేడీ మెయిన్ ఇంటి గృహలక్ష్మి అని చెప్తారు కదా, లేడీ చాలా సేఫ్ జోన్లో ఉండాలి. అలా సేఫ్ జోన్ కాకుండా ఏముందిలే అన్నట్టు మాత్రం నిర్లక్ష్యంగా ఉండగాకండి. అందుకోసం మాత్రమే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. మెయిన్ ఓపెన్ గార్డెనింగ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఓకే అండి, బాయ్.